హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగొచ్చేసి బ్రౌన్ రైస్ తెలుసా అండి మీకు? బ్రౌన్ రైస్ ఎలా చేసుకోవాలి, కొలత ఎలా తీసుకోవాలి అనేసి వ్లాగ్ అనమాట. సో, ఏంటి అంటే ఈ షుగర్ ఉన్న వాళ్ళకి లేదా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి సో మెనీ ప్రాబ్లమ్స్‌కి ఇది అయితే ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. వెయిట్ లాస్ అవ్వటానికి ఇలాంటి వారికి. ఏంటి అంటే బ్రౌన్ రైస్ వండుకొని తినడం వల్ల వైట్ రైస్ కంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వైట్ రైస్ తినడం వల్ల పోను పోను షుగరు, బీపీ ఇలాంటివి అటాక్ అవుతున్నాయి. సో, దానివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, హెల్తీగా ఉండడానికి కానీ బ్రౌన్ రైస్‌నైతే మనము తింటే మంచి హెల్తీగా ఉంటాము. సో, నేనైతే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఇంట్లో నేనొక్కదాన్నే తినేది. వాళ్ళకి అలవాటు లేదు. కొంచెము అంటే ఇది వైట్ రైస్ అంత కమ్మగా ఉండదు తినడానికి. అందుకని ఇష్టపడరు. నేనైతే అడ్జస్ట్ అయిపోతాను. సో, ఒక చిన్న గ్లాస్ బ్రౌన్ రైస్‌ని తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ అయినా వీటిని నానబెట్టాలి. లేకపోతే రైస్ అనేది అంతగా ఉడికినట్లు అనిపించదు. ముందుగానే ఇది ఉడికినట్లు అనిపించదనమాట. చూడండి రైస్‌ని చూపిస్తున్నాను. చాలా గట్టిగా ఉంటాయి. కాబట్టి ఒక 3 అవర్స్ అయినా కనీసం నానబెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాసు రైస్‌కి 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. అలాగైతేనే కరెక్ట్‌గా సరిపడుతుంది. మనం వైట్ రైస్ అనుకోండి 1 గ్లాస్‌కి 2 గ్లాసెస్ సరిపోతది కదా! అలా కాదు. బ్రౌన్ రైసెస్‌కి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనము 3, 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనమైతే రైస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్‌నైతే యాడ్ చేసుకోవాలి. కొంతమంది రైస్‌లోకి సాల్ట్ వేసుకోరు. ఆప్షనల్ అండి. మేమైతే వేసుకుంటాము. వేసుకుంటే కొంచెం రైస్‌కి పడుతుంది అండ్ తినడానికి కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. సో, కల్లు సాల్ట్‌ని నేను వాడతాను మోస్ట్‌లీ. దేనికో క్రిస్టల్ సాల్ట్ వాడకుండా నైస్ సాల్ట్ వేసేది. ఆల్మోస్ట్ అన్నిటికీ నేను క్రిస్టల్ సాల్టే వాడతాను. సో, చిన్న కుక్కర్‌లో అయితే నేను నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఒక 3, 4 అవర్స్ అనమాట. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగే నేను నానబెట్టేసి ఫస్ట్ కడిగేసి క్లీన్‌గా నానబెట్టేసి పెట్టేస్తాను. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత మనకి ఆఫ్టర్‌నూన్ రైస్ టైం అయితది కదా! ఆ టైంకి మనకి ఖచ్చితంగా నాని బాగా మంచిగా రైస్ అయితే అయిపోతదనమాట. నెక్స్ట్ అయితే చూడండి రైస్ అయితే బాగా నానినాయి. ఇలా నానబెట్టుకున్నాను చూడండి. కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయిందనమాట. సో, దీన్ని ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టేసేయచ్చు. అది కూడా నేను సిమ్ ఉన్న అంటే స్లోగా ఉన్న మంట పైన స్టవ్ పైన పెడతాను. సిమ్‌లో మనము పెద్ద దాంట్లో సిమ్‌లో పెట్టాల్సి వస్తది కదా! సో, చిన్న స్టవ్ మీద అయితే ఇలా చిన్నగానే వస్తది మంట అనేసి చిన్నగా పెట్టేస్తాను. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనము విజిల్ పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతదండి. రైస్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తది. సో, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మంచిగా ఉంటది రైస్ అండ్ టేస్టీగా కూడా ఉంటది. చూడండి మంచిగా రైస్ అయిపోయింది కదా! సో, ఈ రైస్ అయితే నేనైతే 2 పూట్ల తింటాను. ఇప్పుడు పెట్టుకున్న సగము అండ్ ఆఫ్టర్‌నూన్‌కి, నైట్‌కి ఆ కొంచెంలో పెరిగేసుకొని తినేస్తాను. అంటే వెయిట్ పెరగకుండా ఎందుకో ఎక్కువ తినాలనిపించట్లేదు ఈ మధ్య రైస్. అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. సో, యమ్మీగా ఉంటది. వేడి వేడిగా పప్పేసుకొని ఏమేసుకున్నా ఈ రైస్‌లోకి మంచిగుంటది. ఇష్టపడి తినండి, కష్టపడి కాదు. సో, హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.